వెల్ హిట్టా ఫట్టా నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు హిట్టా ఫట్టాలో రాబిన్ హుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రాబిన్ హుడ్ ఆఫ్టర్ చాలా 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 డిజాస్టర్స్ తీసుకున్న తర్వాత సో రాబిన్ హుడ్ అంటూ మంచి ఎంటర్టైనింగ్గా మన ముందుకు రాబోతున్నారు నితిన్ గారు. అండ్ తనకి పేరప్గా ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్ అంటే ఎక్స్ట్రాడినరీ సినిమాలో రిపీట్ అయిన శ్రీలీల గారిని ఈ సినిమాలో పేరప్ చేశారనమాట. వెంకీ కుడుముల గారి డైరెక్షన్లో మనం ఈ సినిమాని అయితే చూస్తూ ఉన్నాం. అండ్ మైత్రి మూవీ బ్యానర్ పైన ఈ సినిమా అయితే రిలీజ్ అయింది ఈరోజు. అయితే ఇందులో ఇంకా చెప్పుకోదగ్గ కాస్టింగ్ ఎవరున్నారంటే మన రాజేంద్ర ప్రసాద్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇలా డేవిడ్ వార్నర్ గారు ఒక స్మాల్ క్యామియో చేశారనమాట. సో N95 మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్, ఎన్నుంటే అన్ని పట్టుకుపోయాడు. ఆల్రెడీ ముందే రివీల్ చేసేసారు. అయితే వెంకీ కుడుముల గారి మీద చాలా అంటే చాలా చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక చెలో కానీ ఒక భీష్మ కానీ చూసిన తర్వాత సో రాబిన్ హుడ్ అన్నది అద్రిపోద్ది అన్న ఒక హైప్లో మనం అందరం సినిమాకి వెళ్తూ ఉంటాం, అలాగే చూద్దామని కూడా అనుకుంటాం. బట్ ఇలా వెళ్తే మాత్రం డెఫినెట్గా మీకు సినిమా అయితే నచ్చదనమాట. అండ్ ఈ సినిమాకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందించారు. N95 మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్, ఎన్నుంటే అన్ని పట్టుకుపోయాడు. సో జీవి గారు తమిళ్ ఫిలిమ్స్కి ఇచ్చినంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మంచి పాటలు కానీ ఎందుకో తెలుగుకి అంత సరిగ్గా ఇవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుందన్నమాట. అక్కడక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అయితే ఇందులో సో నితిన్ గారు యాక్టింగ్లో అయితే పెద్దగా చేంజ్ ఏ ఉండదు. పాత 4-5 సినిమాల నుంచి ఏదైతే చూస్తున్నామో అదే యాక్టింగ్, అదే టెంపో, అదే ఫేజ్లో మనకు కనిపిస్తుంటుంది. అండ్ శ్రీలీల గారి క్యారెక్టరైజేషన్ కూడా ఆవిడ గతంలో చేసిన సినిమాలన్నింటిలో ఏదైతే సేమ్ క్యారెక్టరైజేషన్ ఉంటుందో అదే క్యారెక్టరైజేషన్ కూడా ఈ సినిమాలో కూడా మనం చూస్తూ ఉంటాం. లైక్ రిచ్ ఉమెన్ విత్ డమ్ మైండ్ సెట్ అన్నట్టు. N95 మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్, ఎన్నుంటే అన్ని పట్టుకుపోయాడు. సో అండ్ ఇంకా చెప్పుకోదగ్గది ఎవరన్నా ఉన్నారు ఈ సినిమాని కాస్తో కోస్తో కాపాడారా, పర్లేదురా, వీళ్ళ కోసం మనం చూడొచ్చు అని అనుకుంటే మాత్రం అది డెఫినెట్లీ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్ సీన్స్ అని చెప్పొచ్చు అనమాట. సో చాలా వరకు లైక్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో కొన్ని సినిమాల్లో కామెడీ అంటే ఇప్పుడు మనం జబర్దస్త్ చూసి అలవాటు పడిపోయాము. లేదంటే క్రింజ్ డైలాగ్స్, చిన్న చిల్లర డైలాగ్స్, చిల్లరి పంచెస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని ఇంక్లూడ్ చేయడము, ఇట్లా బిహేవ్ చేయడం లాంటివన్నీ మనం సినిమాల్లో చూస్తున్నాం. ఈ ప్రపంచమే చాలా ఇందులో కూడా కొంచెం ఫిట్ ఇన్ చేసిన కామెడీ అలా మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ కొంచెం కామెడీ అయితే మనం ఎంజాయ్ చేస్తాం. లైక్ జాతిరత్నాలు సినిమా ఉంది, అది ఒక్కళ్ళే కూర్చొని చూస్తే నచ్చదు. అదే ఒక బంచ్ ఆఫ్ గ్యాంగ్తో మనం చూసామనుకో ఆ సినిమా మనకి డెఫినెట్గా నచ్చుద్ది అనమాట. సో అలాగే ఈ సినిమాను కూడా ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్తే మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ వెంకీ కుడుముల గారి రైటింగ్లో భీష్మ చూసిన తర్వాత ఆ లెవెల్ ఆఫ్ స్కేల్ ఈ సినిమాలో కనిపించలేదు అనిపించింది. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే రాబిన్ హుడ్ N95 మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్, ఎన్నుంటే అన్ని పట్టుకుపోయాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు రాబిన్ హుడ్ స్టోరీస్ ఎలా ఉంటాయి ఏంటి అని. సో ఈ రాబిన్ హుడ్ ఒక అనాథ, సో తనకేమి ఉండదు. సో తనలాంటి వాళ్ళకి సో తను దొంగతనం చేసి వాళ్ళని అందరినీ కూడా సో వాళ్ళకి డబ్బులు ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ దొంగతనాలు చేసి ఇస్తూ ఉంటాడనమాట. నీరా వాసుదేవ్ ఇండియాకి వస్తున్నారు, Z+ కేటగిరీ సర్వీస్ కావాలి బాయ్స్. సో అండ్ ఇలా అంటే ఒక విలేజ్ డ్రామాని ఇన్పుట్ చేశారు. సో అది కూడా అంత ప్రాపర్గా ఎగ్జిక్యూట్ కాలేదని అనిపించింది అనమాట. అయితే ఓవరాల్గా కొన్ని పంచ్ డైలాగ్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అక్కడక్కడ ఉందన్నమాట. బట్ సినిమా అయితే 1 టైం వాచబుల్ అని చెప్తాను. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో N95 మాస్క్ వేసుకుని ఒకడు వచ్చాడు సార్, ఎన్నుంటే అన్ని పట్టుకుపోయాడు. నితిన్ ఏదైనా ఒక మంచి కంబ్యాక్ ఇచ్చాడా, లేదా వెంకీ కుడుముల గారి పంచ్ డైలాగ్స్ చూడాలి అని అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ రాబిన్ హుడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. మీరు ఖచ్చితంగా దొంగది పట్టుకోవాలి సార్.